అసలు డిఎస్సి చరిత్ర ఈ వైకాపా వాళ్ళకి తెలుసా? ఎన్టీ రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ సిగరెట్ పెట్టె మీద ఒక పేరు రాసి నువ్వు టీచర్ అంటే అతను టీచర్ అయిపోయేవాడు, ఏ పరీక్ష ఉండేది కాదు. తద్విరుద్ధంగా క్లాస్ రూముల్లో దేశ భవిష్యత్తు తయారవుతుందని చెప్పని ఏదైతే కొఠారి కమిషన్ చెప్పిందో ఆ నానుడిని నమ్మి అటువంటి ముఖ్యమైనటువంటి పాత్ర దేశ భవిష్యత్తులో నిర్వహించేటటువంటి ఉపాధ్యాయులను మెరిట్ ప్రాతిపదిక మీద నిర్వహించాలని చెప్పని నిర్ణయించి డిఎస్సీలు పెట్టడం ప్రారంభించడం జరిగింది. మొదట డిస్క్రిప్టివ్ టైపులో జరిగేది నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను కూడా డిఎస్సి పుస్తకాలు రాశాను. నా పుస్తకాలు చదివి 2 రాష్ట్రాల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులుగా నియామకం అయ్యారు కాబట్టి నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తర్వాత ఆబ్జెక్టివ్ టైపులో, తర్వాత ఇంటర్వ్యూ కూడా కొంతకాలం పెట్టారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ తీసేసి కేవలం ఆబ్జెక్టివ్ టైపులో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చినాయో దాని ప్రాతిపదిక మీదనే ఉపాధ్యాయ నియామకాలు ప్రారంభించడం జరిగింది. ఈ లెక్కన దాదాపు 2 లక్షల పైచిలకు ఉపాధ్యాయులను ఎన్టీ రామారావు గారి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో నియమించడం జరిగింది. ఇది 100కి 100 నిజం. ఎవరిని అడిగినా ఇది చెప్తారు. 2019లో అధికారంలోకి రాకపోయే ముందు వైకాపా పార్టీ పచ్చి అబద్ధమైనటువంటి వాగ్దానాలు ఇచ్చింది. వాటిల్లో ఒకటి, ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పని. మెగా అంటే ఏంటి? పెద్ద డిఎస్సి ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పని ఎన్నోసార్లు తన యొక్క ఎలక్షనీరింగ్లో జగన్మోహన్ రెడ్డి డాంబికాలు పలకటం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చాలా మాట్లాడగలను వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల గురించి. నేను ఇప్పుడు డిఎస్సికే పరిమితం అవుతున్నా. ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడిగా, ఒక్కడంటే ఒక్క టీచర్ని నువ్వు నియమించావా? ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరత ఉంది. చాలా చోట్ల సింగిల్ టీచర్ స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి. సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. నీ హయాంలో అనేక స్కూళ్లను కూడా మూసివేయటం జరిగింది. లక్షలాదిగా విద్యార్థులు నీ విద్యా విధానం పుణ్యమా అని చెప్పని బడి మానుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది. అటువంటి నీవు అబద్ధాలు చెప్పి టీచర్ని మోసం చేసి, నిరుద్యోగుల్ని మోసం చేసి, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పని ఇవ్వకుండా జనవరి 1వ తారీఖున సిపిఎస్ నేను అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోపు రద్దు చేస్తానని చెప్పని పచ్చి అబద్ధాలాడి మోసం చేసినటువంటి ఓ జగన్మోహన్ రెడ్డి, ఇవాళ నువ్వు నంగనాచి మాటలు మాట్లాడుతున్నావా? ఏమయ్యా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ కుయుక్తులు? 9 నెలల తర్వాత నీకు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పానంటావా? ఏ అక్రమాలు జరిగినాయని చెప్తున్నావు ఇవాళ నువ్వు? స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయని చెప్పని నీ యొక్క తాబేదారులు ఎవరైతే ఉన్నారో, నీ దగ్గర బానిసలుగా పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు, నువ్వు తూ అంటే తూ అని, తందానా అంటే తందానా అని చెప్పని అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నావు. వాటిల్లో ఒకటి, పేర్ని నాని ఎట్ట మంత్రిగా పనిచేశాడో నాకైతే తెలియదు. మా కృష్ణా జిల్లా వాడైనందుకు నేను సిగ్గుపడతా ఉన్నా. ఏం మాట్లాడాడు ఆయన? స్పోర్ట్స్ కోటాలోనంట పేకాట ఆడేటటువంటి వాళ్ళకు కూడా
డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో ఉపాధ్యాయుల యొక్క నియామకం జరిగిందంట. బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా ఆ మాట మాట్లాడతాడా? ఆయనకి బ్రిడ్జి ఆట పేకాటలాగా అనిపించింది. అసలు పేకాటకి బ్రిడ్జి ఆటకి తేడా తెలియనటువంటి అతనివి అసలు ఏ రాజకీయ నాయకుడివి? అసలు నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయ్యావు, ఎట్లా మంత్రి అయ్యావు? నాకైతే అర్థం కావట్లా. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? చాలా పారదర్శకంగా అసలు బ్రిడ్జి ఆట అంటే నీకు తెలుసా? అది ఏషియన్ గేమ్స్లో 2018లో ప్రవేశపెట్టారు ఆ ఆటని అధికారికంగా. ఏ ఆట స్పోర్ట్స్ కోటాలో ఉండాలి అని నిర్ణయించేది శాప్ కాదు, రాష్ట్ర క్రీడా శాఖ కూడా కాదు. వివిధ యూనివర్సిటీలు, వివిధ కార్పొరేషన్లు, వివిధ స్పోర్ట్స్ సంస్థలు నిర్ణయిస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ 65 స్పోర్ట్స్ని ప్రధానమైనటువంటి శాఖలుగా పేర్కొంది. ఆ శాఖల్నే ప్రామాణికంగా తీసుకొని మొన్న జరిగినటువంటి ఏదైతే 382 దాకా 3% మొత్తం 16,347లో 3% రిజర్వేషన్ కేటాయించారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే 2 నుంచి 3% వరకు ఎవరైతే క్రీడలు ఆడుతున్నారో వాళ్ళకి డిఎస్సిలో ప్రాధాన్యత ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి 3% వరకు రిజర్వేషన్ పెంచినటువంటి ఘనత కూడా కూటమి ప్రభుత్వందే. ఈ 382 మొత్తం 431 పోస్టులు కేటాయిస్తే 382 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద నింపటం జరిగింది. ఎక్కడా కూడా రికమెండేషన్లకు కానీ అవినీతికి కానీ ఏమాత్రం కూడా ఆస్కారం లేనటువంటి పద్ధతుల్లో. తర్వాత చాలామంది ఈ స్పోర్ట్స్ కోటాలో నియామకం పొంది ఇవాళ పీడీలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీడియోలు కూడా పెట్టారు. ఎంత పారదర్శకంగా తమ యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది, తాము ఎక్కడ స్పోర్ట్స్ ఆడింది, తమకు ఎవరు సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పని ఈ పేరుని నాని అనవసరంగా అబద్ధాలు ఆడుతున్నారు, మా యొక్క మెరిట్ని కించపరుస్తున్నాడు, మమ్మల్ని వేదనకు గురి చేస్తున్నాడు, మమ్మల్ని బాధిస్తున్నాడు అని చెప్పని ఇలా మెరిట్ ప్రాతిపదిక మీద క్రీడా అంశాలలో పీడీలుగా అయినటువంటి వాళ్ళని అనవసరంగా ఆడిపోసుకున్నటువంటి నిన్ను ఒక నేరస్తుడిగా ఎందుకు పరిగణించకూడదు? నీ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? నిన్నెందుకు శిక్షించకూడదు అని చెప్పని నేను అడుగుతా ఉన్నా. అసలు నీ చరిత్ర ఏంటి? నువ్వు రేషన్ బియ్యాన్ని పందికొక్కు మాదిరిగా దొంగ రవాణా చేసినటువంటి దొంగవు నువ్వు. నీ సంగతి ఎవరికి తెలియదు? ఆ మచిలీపట్నంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అటువంటి నువ్వు ఇవాళ పేకాట ఆడినటువంటి అభ్యర్థులకి, డిఎస్సి అభ్యర్థులకి క్రీడా కోటాలో ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చారని చెప్పిన ఆరోపణ చేస్తావా? సిగ్గుండక్కర్లా ఆ మాట అంటానికి. అంటే అందరూ మీ మాదిరిగా ఉంటారని చెప్పని మీ యొక్క అభిప్రాయం, అంతేగా? గుర్తుపెట్టుకో మిస్టర్
నాని, మీరు ఒక్కసారి అధికారంలోకి వచ్చారు, ఇచ్చిన మాట తప్పారు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి మీదే పెడతాను అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నప్పుడు నేను పక్కనే ఉన్నా. చెప్పినట్టుగానే ఆ డిఎస్సి, మెగా డిఎస్సి మీదే, ఆ నియామక హామీ మీదే ఆయన సంతకం పెట్టడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నువ్వు చేసావా? నీ నాయకుడు చేశాడా ఆ పని? చెప్పడమే కాదు, 240 కేసులు నువ్వే ఇప్పించావు. అసలు ఈ డిఎస్సి జరగకూడదు, మేము చేయలేకపోయాం. ఈ 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఇస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పని నీ కేసు లేపించేటటువంటి చరిత్ర ఉంది కదా. అమరావతి మీద కేసు లేపించవా నువ్వు? అనేక కంపెనీలు ఈ రాష్ట్రానికి రాకూడదని చెప్పని వరల్డ్ బ్యాంక్ కూడా నువ్వు మెయిల్స్ పంపించినటువంటి చరిత్ర నీకు లేదు. అందుకని 240 కేసులు ఎవరే చెప్తారు? అందరికీ తెలుసు ఈ విషయం. అయినా కూడా ఈ అడ్డంకులన్నీ తొలగించుకొని దాదాపు 5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇవాళ నువ్వు పిలిచి ఆ డిఎస్సి అభ్యర్థుల్ని, సహజంగా 16,340 అంటే రానటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకి ఎట్లాగో అసంతృప్తి ఉంటుంది. నలుగురిని పిలిచి వాళ్ళ చేత మాట్లాడి వాళ్ళ చేత మమ్మల్ని మోసం చేశారని చెప్పని అంటే జనం ఓహో ఆహా తప్పులు జరిగినాయి కామోసు అనేటటువంటి ఒక విషయాన్ని చిమ్మాలని చెప్పని నువ్వు ప్రయత్నించావు. కానీ జనానికి తెలియదు అనుకుంటున్నావు ఏంటి నీ సంగతి? నువ్వు ఆడేటటువంటి నాటకాన్ని. అలాగే మొన్న రాజధాని రైతులను కూడా పిలిచావు. ఆ రైతులు వైకాపా రైతులు. ఇప్పుడు డిఎస్సి పోరాట సమితి అంట. ఎందుకో? ఏం చేయటానికో? ఎందుకయ్యా మీ పోరాటం? దేని మీద పోరాటం అయ్యా? గొడ్డలి పోరాటం చేస్తావా ఏంటి? అరే ఇంత పారదర్శకంగా డిఎస్సి నిర్వహిస్తే పోరాట సమితి అంట, డిఎస్సి పోరాట సమితి అంట. నేను ఇంకోటి కూడా చెప్తా. 2003 డిఎస్సి, 2003 డిఎస్సిని నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. డిఎస్సి నిర్వహించిన తర్వాత నవంబర్లో 2003 నవంబర్లో 12వ తారీఖున డిఎస్సి నిర్వహించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ముఖ్యమంత్రిగా. జూన్ 4, 5, 6 తారీఖున పరీక్ష రాశారు. ఏప్రిల్ 4, 5, 6. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 1, 2004 నుంచి ఈ రాష్ట్రంలో సిపిఎస్ అమల్లోకి వచ్చింది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాన్న రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే రిజల్ట్స్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు హయాములో డిఎస్సి 2003 నోటిఫికేషన్ వస్తే రిజల్ట్స్ ప్రకటించింది మీ నాన్న హయాములో. అయితే దాదాపు 2 సంవత్సరాలు తాత్సారం చేసి నవంబర్ 12వ తారీఖు అర్ధరాత్రి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. అందుకని వాళ్ళు బాధపడ్డారు. 23 సంవత్సరాలు వాళ్ళు పోరాటం చేశారు. తప్పు చేసింది మేం కాదు, 2003లోనే డిఎస్సి జరిగింది. సెప్టెంబర్ 1, 2024 నుంచి ఈ రాష్ట్రంలో సిపిఎస్ అమల్లోకి వచ్చింది. మా తప్పు లేకుండా మాకు సిపిఎస్ ఎలా ఇస్తారు, మాకు ఓపీఎస్ కావాలని చెప్పని గత 23 సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. నువ్వు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నావు కదా. ఉపాధ్యాయుల మీద నీకు ఎనలేని ప్రేమ కదా నాయనా. ఓ జగన్మోహన్ రెడ్డి వింటున్నావా? నీకెంత ప్రేమో ఉపాధ్యాయులంటే. ప్రతి సంవత్సరం డిఎస్సి, మెగా డిఎస్సి వేయకపోగా మీ నాన్న చేసినటువంటి తప్పును కూడా నువ్వు సరిదిద్దలా. ఎవరైతే దాదాపు 9,000 మంది ఓపీఎస్కి అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో 2003 డిఎస్సి వాళ్ళు,
14 మంది కానిస్టేబుళ్ళు ఇతర ఉద్యోగస్తులు మొత్తం 11,000 మంది, ఇంకా కొంతమంది రిటైర్ అయిపోయినారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయావు నువ్వు నియామకాలు? ఓపీఎస్ ఎందుకు ఇవ్వలేకపోయావు?